హాయ్ అండి. వచ్చేసారా? పిల్లలకైతే స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. ఇక మనకి హడావిడైతే మొదలు. ఏం తయారు చేయాలి ఉదయాన్నే అని. అయితే ఈరోజు నేను దొండకాయ రైస్ చూపిస్తున్నాను. నిజం చెప్తే నమ్మరు గానీ, దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే బాక్స్ అనేది ఖాళీగా తీసుకొస్తారు. ముందుగా ఇక్కడ చూపించిన విధంగా మసాలాలన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా పౌడర్ కింద రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, పల్లీలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగాక పొడవుగా సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసి సిమ్ములోనే దొండకాయలు అనేవి మగ్గించాలి. దొండకాయలు ఈ విధంగా మంచిగా మగ్గాక ఇందులోని ఉప్పు, పసుపు, ఈ మసాలా పొడి వేసేసి బాగా కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత చివరగా నిమ్మకాయ కూడా పిండేసుకొని కలిపేసుకొని స్టవ్ అనేది ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రైస్ తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.